నాగర్ కర్నూలు జిల్లాలో నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు కసరత్తులు చేస్తోంది. సిఆర్ జోన్ తో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేయగా టన్నెల్లో ప్రమాదకరమైన జోన్లు, భూపొరలపై అధ్యయనం చేస్తున్నారు. సర్వే కోసం డెన్మార్క్ నుండి అధునాతన యంత్రాలు రాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాలను బృందం వినియోగించనుంది. ఎయిర్ బోర్న్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ వినియోగిస్తుండగా పరీక్షల కోసం ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్జీఆర్ఐ ప్రొఫెసర్ తివారీ నేతృత్వంలో సర్వే కొనసాగనుంది. సర్వేకు ముందుగానే లేఅవుట్ ఆర్మీ కల్నల్ పరీక్షత్ మోహరా పరిశీలించారు. అవుట్లెట్ నుండి డీబీఎం డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ ద్వారా టన్నెల్ పనులు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకంలో టన్నెల్ బోరింగ్ యంత్రాల వినియోగంలో సవాళ్ల పరంపర కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం వైపు టీబీఎం పూర్తిగా ధ్వంసం కాగా ఇటు అవుట్లెట్ వైపు కూడా టీబీఎం పరికరాలు పనిచేయడం లేదంటూ కూడా గతం నుంచి కూడా చెప్పుకుంటూనే వచ్చారు. ఈ టీబీఎం యంత్రాల ద్వారా తవ్వకాలు సాధ్యం కాకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా ఇప్పటికీ వ్యక్తమవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇటు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిన సొరంగం తవ్వకాన్ని పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం ఇప్పటికే అన్ని కసరత్తులను అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరి నెలలో అయితే సొరంగం పైభాగం కూలిపోవడంతో దాదాపుగా 8 మంది అందులో చిక్కుకుపోయారు. అందులో 2 మృతదేహాలను అయితే బయటికి తీయగా మిగతా 6 మంది మృతదేహాలు అందులోనే ఉండిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ టీబీఎం కూడా పూర్తిగా ధ్వంసం అయింది. యంత్రానికి సంబంధించి కూడా కొద్దిపాటి సామాగ్రిని అంతా కూడా పూర్తిగా కత్తిరించి బయటికి తీశారు. మిగతా ఏదైతే పెద్ద భాగం ఉంటుందో అక్కడే వదిలేసే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఆ ప్రాంతం అంతా కుంగిపోయింది. అదంతా కూడా షీట్ జోన్ ఉన్నందున దాన్ని పెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన భాగాన్ని అలాగే వదిలేసేయాల్సిన పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా ఇటు అవుట్లెట్ వైపు కూడా ఉన్న టీబీఎం కూడా పనిచేయడం లేదు. గతంలో నుంచి కూడా దీనికి సంబంధించి టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి బేరింగ్ దెబ్బతినడంతో ఆర్డర్ ఇచ్చామంటూ కూడా గతంలో చెప్పారు. ఆ బేరింగ్ కు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే ఆ బేరింగ్ కూడా అక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా టన్నెల్ బోరింగ్ కు సంబంధించి పూర్తిగా ఇంకా చాలా వరకు కూడా లోపల ఉన్న కొన్ని భాగాలు పనిచేయడం లేదంటూ కూడా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం చెప్పింది. ఇప్పటికిప్పుడు ఆర్డర్ ఇచ్చినా కూడా పరికరాలు తీసుకురావడం చాలా సమయం పడుతుందంటూ కూడా ఇటు కంపెనీకి సంబంధించి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేస్తున్న కంపెనీ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపించింది. మొత్తానికైతే కూడా ఈ ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం 44 కిలోమీటర్లు గాను ఇంకా 9.5 కిలోమీటర్లకు సంబంధించి కూడా 9.5 కిలోమీటర్లు అయితే పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని సహాయక చర్యలతో పాటు మిగతా అన్ని ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ తో పనులు చేయలేము, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి తప్ప మరో మార్గం లేదంటూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ కూడా పూర్తిగా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు పూర్తి చేసేందుకైతే ప్రభుత్వం అన్ని కసరత్తులను అయితే ఏర్పాటు చేసి ముందుగా టన్నెల్లో ప్రమాదకర జోన్లు, నీటి ప్రవాహాలు, ఇతర భూపొరలపై ముందుగా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనం తర్వాత ఈ అధ్యయనానికి సంబంధించి కూడా సర్వే కోసం డెన్మార్క్ నుండి అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాలను వినియోగించినట్టు కూడా ఈ బృందం ఇప్పటికే తెలిసినట్టు కూడా తెలుస్తుంది. ఎయిర్ బోర్న్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను కూడా వినియోగిస్తారు. అంతేకాకుండా ఈ పరీక్షల కోసం ఎన్జీఆర్ఐ తో ఒప్పందం చేసుకున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఎన్జీఆర్ఐ ప్రొఫెసర్ తివారీ నేతృత్వంలో ఇదంతా కూడా సర్వే కొనసాగుతుంది. అంతేకాకుండా సర్వే ముందుగానే అవుట్లెట్ ను పరిశీలించాలని కల్నల్ పరీక్షిత్ మెహ్రా కూడా చెప్పుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అవుట్లెట్ నుండి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ మెథడ్ ద్వారా టన్నెల్ పనులు ప్రారంభించి పూర్తిగా ఈ టన్నెల్ అంతా కూడా రెడీ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని కసరత్తులు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ సాగర్, థ్యాంక్ యూ.